అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నడుస్తుంది. ఆర్టీసీ కార్మికులంతా కూడా సమ్మె బాట పట్టారు. బస్సులన్నీ బంద్ అయిపోయాయి. అరకొరగా కొన్ని బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఎవరైతే సమ్మెలో పాల్గొనకుండా డ్యూటీలో ఉన్నారో వాళ్ళతోటి కొన్ని బస్సులు నడిపిస్తున్నారు. వాళ్ళే డ్రైవర్లు, వాళ్ళే కండక్టర్లు. వాళ్ళతోటి ఏదో అరకొరగా బస్సులు నడిపిస్తున్నారు. వాళ్ళు కూడా రేపెల్లుండిలో మళ్ళా సమ్మెలోకి వెళ్తారేమో. మామూలుగా సమ్మె దాకా వెళ్ళిద్ది అని ఎవరు అనుకోలే. ఏదో ఒక కంక్లూజన్లో ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులకి మధ్య సయోధ్య కుదిరిద్ది, సమ్మె జరగకపోవచ్చు అనుకున్నారు. కానీ సమ్మె దాకా విషయం వెళ్ళింది. నిన్న ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మిక సంఘాలకి మధ్య చర్చలు జరిగినాయి కానీ విఫలమైపోయినాయి. ప్రభుత్వం ఏముంటుందంటే, మీరు చేస్తున్న డిమాండ్ అన్నిటి మీద మేము కమిటీ వేస్తాము, ఆ కమిటీ 1 monthలో రిపోర్ట్ ఇస్తుంది, దాని తర్వాత చర్యలు తీసుకుంటాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తుంది. ఇప్పుడు మీరు 1 month టైం అడగటం ఏంది? మేము సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడే కమిటీ వేయొచ్చు కదా. అప్పటి నుంచి కమిటీ వేసి మా డిమాండ్ మీద మీరు చర్చించి కనుక ఉంటే ఈ పాటికి పరిష్కారం అయ్యి ఉండే కదా, మాకు ఇమ్మీడియట్ పరిష్కారం చెప్పాల్సిందే అని ఆర్టీసీ సంఘాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఆర్టీసీ సంఘాలు చేస్తున్న డిమాండ్ ఏంటంటే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీ కార్మిక సంఘాలని గుర్తించాలి, మరియు ప్రభుత్వంలో విలీనం చేసే ప్రాసెస్లో కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల ఇంక్రిమెంట్స్ కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కావచ్చు వెంటనే ఇచ్చేయాలి. అలాగే 2019 నుంచి రిటైర్ అయిపోయినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదట, అవన్నీ కూడా క్లియర్ చేయాలి. అలాగే మహాలక్ష్మి పథకం కింద ప్రీ బస్ పథకం ఉంది కదా, ప్రీ బస్ పథకం బస్ ఇస్తున్నందుకు ఆర్టీసీకి ప్రభుత్వం చాలా బకాయి ఉంది, ఆ బకాయిని వెంటనే క్లియర్ చేయాలి. అది అరకొరగా ఇస్తున్నారు, అది మొత్తం కూడా క్లియర్ చేయాలి. ఒకటి, ప్రీ బస్ స్కీమ్ కింద ప్రభుత్వం ఆర్టీసీకి ఉన్న బకాయిలు క్లియర్ చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ పే చేయాలి. ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఇప్పటికీ వాళ్ళ బెనిఫిట్స్ రాక పాపం బస్ భవన్ చుట్టూ తిరుగుతున్నారట. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి. పైగా ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి. వాళ్ళ మీద పని భారం బాగా పెరుగుతుందంటండి. 2019లో 49,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉండేవాళ్ళట, ఆర్టీసీ కార్మికులు. వాళ్ళు ఆర్టీసీ బస్సుల్ని 32 లక్షల కిలోమీటర్లు తిప్పేవాళ్ళట. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు 36 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఎంప్లాయీస్ సంఖ్య ఏమో కార్మికుల సంఖ్య ఏమో 49,000 నుంచి 39,000కి పడిపోయింది. అంటే కార్మికులు 10,000 మంది తగ్గారు, ఆర్టీసీ బస్సుల ప్రయాణం 4 లక్షల కిలోమీటర్లు పెరిగింది. అంటే ఉన్న కార్మికులే ఆర్టీసీ బస్సుల్ని తిప్పుతున్నారు. దానివల్ల ఒక్కొక్క కార్మికుడు రోజుకి సగటున 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారట. మామూలుగా 8 గంటల పని విధానంగా అమల్లో ఉంది, కానీ వాళ్ళని 12 గంటలు పని చేయించుకుంటున్నారట అనఫిషియల్గా. మళ్ళీ వీళ్ళ జీతాలు ఏమన్నా పెద్ద ఎత్తున ఉంటాయా అంటే వీళ్ళకి పెద్ద ఎత్తున జీతాలు ఏమి ఉండవు. పైగా ఎక్కువ మంది కాంట్రాక్ట్ బేస్ జాబులే, వీళ్ళని పర్మనెంట్ బేస్ మీద తీసుకోవాలి అనేటువంటిది కూడా వీళ్ళ డిమాండ్లో ఉంది. ఇలాంటి అనేకమైనటువంటి డిమాండ్లనే ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రభుత్వం ఏమో ఎప్పటి నుంచో ఉన్న బకాయిలు, ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్లు ఇవి ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యేవి కావు అని చెప్పేసి వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. గతంలో కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె దాకా వెళ్ళాయి. అప్పుడేదో ప్రభుత్వానికి వీళ్ళకి మధ్య ఒప్పందం జరిగింది, కానీ ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మొత్తానికి సమ్మె బాట పట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళతో చర్చలు జరిపి ఏదో ఒక్క కంక్లూజన్ తీసుకురావాలి. ఎందుకంటే ఆర్టీసీ అనేది సామాన్యుడి ప్రయాణ సాధనం. అందులో ప్రీ బస్ పెట్టిన తర్వాత మహిళలు చాలా వరకు ఆర్టీసీ బస్సును నమ్ముకునే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి కనుక ఆర్టీసీ ఆగింది అంటే ప్రైవేట్ రవాణా ఛార్జీలు విపరీతంగా పెంచేస్తారు. ఇవాళ మనకు ఆ నొప్పి తెలియదు, కానీ ఒక 2-3 రోజులు ఆర్టీసీ సమ్మె అలా కొనసాగుతుంది అంటే ఆటోలు, ప్రైవేట్ ట్యాక్సీలు విపరీతంగా ధరలు పెంచేస్తారు. ఒక 200 రూపాయల జర్నీని 500 రూపాయలు చేసేస్తారు. విపరీతంగా డబ్బులు సామాన్యుడి జేబు నుంచి గుంజేస్తారు. సో ప్రైవేటు దోపిడీ జరగకుండా ఉండాలి అంటే, సామాన్యుడు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి. అన్ని డిమాండ్లు కాకపోయినా కొన్ని న్యాయబద్ధమైన డిమాండ్లు అయితే ఉన్నాయి. వీటిలో ఖచ్చితంగా ఇమీడియట్గా వాళ్ళకి న్యాయబద్ధంగా తీర్చాల్సిన డిమాండ్లు ఉన్నాయి. వాటిని మాత్రం ఖచ్చితంగా వెంటనే పరిష్కరించాలి. కొన్నిటిని పరిష్కరిస్తే ఆర్టీసీ కార్మిక సంఘాలు, కార్మికులు కూడా కొంత మెత్తబడతారేమో. వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. గతంలో కేసీఆర్ ఆర్టీసీలో అసలు కార్మిక సంఘాలు వద్దు అని తీసేశారు. ఇప్పుడు ఆ కార్మిక సంఘాన్ని గుర్తించాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సరే, ఇవన్నీ కొద్దిగా టైం పట్టే విషయాలు, కానీ వాళ్ళకి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి బెనిఫిట్స్ ఇవ్వటం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటం, అదే మహాలక్ష్మి బకాయిలు
క్లియర్ చేయటం, పని భారం తగ్గించడం, ఎంప్లాయీస్ సంఖ్య పెంచడం, ఇలాంటివి అయితే చేయాలి. విపరీతమైన పని భారం ఉంటుందంట ఆర్టీసీ కార్మికుల మీద. మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కినప్పుడు మీ బస్సులో మీకు సీటు దొరికిందా లేదా కాదు, ఒక్కసారి ఆర్టీసీ కండక్టర్ తోటి, డ్రైవర్ తోటి మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళ కష్టాలు, వాళ్ళకు వచ్చే వేతనాలు, వాళ్ళు పడే ఇబ్బందులు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అంటే మనం సమస్యలు పడే వాళ్ళతో తెలిస్తేనే సమాజం ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.